ఏపీలో 5 ఏళ్ల క్రితం ఏం జరిగింది? దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, అది కథ కాదమ్మా, పీడకల. ఎప్పుడు తలుచుకోకూడని పీడకల. పచ్చగా ఉండే రాష్ట్రంపై విధ్వంసపు సంతకం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని అమరావతిని రైతుల రక్తంతో తడిపాడు. పెట్టుబడిదారులు పారిపోయేలా చేశాడు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టాడు. రుషికొండకు గుండు కొట్టాడు. కల్తీ మద్యంతో వేలాది మంది ఉసురు తీశాడు. ముంపు ప్రాంతాల్లో స్థలాలిచ్చి పేదలను ముంచాడు. దళితులపై దమనకాండ సాగించాడు. ఆ సైకో పాలనలో రాష్ట్రంలో ప్రతిరోజు దినదిన గండంలా గడిచింది. ఆలయాలు నాశనమయ్యాయి. దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. గంజాయి మత్తు రాజ్యమేలింది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది. ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 ఏళ్లు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మరి 5 ఏళ్ల తర్వాత ఏం జరిగింది? ఇక అవకాశం తీసుకునే ప్రభుత్వం కాదు, అభివృద్ధిని తీసుకొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలకు కావాలనుకున్నారు. 5 ఏళ్ల చీకటిని చీల్చుకుంటూ కూటమి ప్రభుత్వంలో నవ్యాంధ్ర గడ్డపై మళ్లీ నవశకం మొదలైంది. గూగుల్ డేటా సెంటర్, ఆర్సిలర్ మిట్టల్, నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ వంటి అంతర్జాతీయ సంస్థలు లక్షల కోట్ల పెట్టుబడులతో ఏపీలో అడుగుపెట్టాయి. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఆకర్షిస్తోంది. 2 ఏళ్ల కాలంలో 11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రగతి ఫలాలు అందే విధంగా పరిశ్రమల కేటాయింపులు చేశారు. 5 ఏళ్లు అనాథగా మారిన రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, వేల కోట్ల పెట్టుబడులతో, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఆంధ్రుల కలల రాజధాని రూపుదిద్దుకుంటోంది. పాడుబడ్డ పోలవరం ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరాన్ని పూర్తి చేసే లక్ష్యంతో పనులను పరుగులు పెట్టిస్తున్నారు. హంద్రీ నీవాతో రాయలసీమకు జలకళ తెచ్చారు. భారీ పెట్టుబడులతో, పరిశ్రమలతో సీమ ముఖ చిత్రాన్నే మార్చారు. దేశం నిబ్బెరపోయే విధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దారు. రాష్ట్రంలో గంజాయి తెగులు నరికట్టి డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. మహిళలకు రక్షణ, సామాన్యుడికి భద్రత కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్నారు. ఆలయాల పవిత్రతను, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి ధర్మపాలన సాధిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించారు. 2 ఏళ్లలోనే సూపర్ 6 హామీల్లో 90% పైగా అమలు పరిచారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా చేసుకొని రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు. జగన్ రెడ్డి చేసిన విధ్వంసపు ఛాయల్ని చెరిపేసి రాష్ట్రాన్ని వికసిత్ ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.